టీపీసీసీ నూతన ఉపాధ్యక్షుడు మల్లు రవి జన్మదినం సందర్భంగా భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు చింతపల్లి రాజన్న శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్లతో పాటు నిత్యావసర ధరలు ఆకాశం అంటున్నాయన్నారు। బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుపై ఆయన మండిపడ్డారు। కోవిడ్తో ఒక రకంగా బాధపడితే ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల ఇంకో రకంగా అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల ప్రజలు బాధపడుతున్నారు। ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా లీటర్ 100 రూపాయల వరకు పెట్రోలు డీజిల్ వచ్చిన సందర్భాలే లేవు। మరి ఇవాళ భారతదేశంలో మన పరిపాలన ఉందా లేకపోతే బ్రిటిష్ పరిపాలన ఉందా అనే అనుమానం వస్తుంది। అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే కూడా ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గటం లేదు। పార్లమెంటు బిల్లు ప్రకారం ఎప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అప్పుడు ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అన్నారు। కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినా కూడా ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి। ఎందుకు పెరుగుతున్నాయని మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం 1 లీటర్ మీద 40 రూపాయలు ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం 1 లీటర్ మీద 30 రూపాయలు ట్యాక్స్। అంటే ప్రభుత్వాలు నడపడానికి బంగారు గుడ్డు పెట్టే కోడిలాగా ఈ పెట్రోల్ డీజిల్ని చూస్తున్నారు। అంతేగాని ప్రజలు పడే ఇబ్బందులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది। అందువల్లనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు। దాంట్లో భాగంగానే నిన్న మొన్న ప్రతి జిల్లాలో కూడా పెట్రోల్ డీజిల్ ధర తగ్గటానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాన్ని పెట్టడం జరిగింది। ఆ ఉద్యమంలో అది చేయటమే కాకుండా రేపు 16వ తారీఖున చలో రాజ్భవన్ అనే ఒక కార్యక్రమం వచ్చారు। అంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం కోసం ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాని ద్వారా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పాలని। పెట్రోల్ డీజిల్ ధరలు కొనేవాళ్లే కాకుండా ఇండైరెక్ట్గా ప్రతి వస్తువు ధర కూడా పెరిగే అవకాశం, ముఖ్యంగా అత్యవసర వస్తువులు, నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, బియ్యం, మంచినూనె, బియ్యం, పప్పు, వీటన్నిటి ధరలు, కూరగాయలు, వీటన్నిటి ధరలు పెరగడానికి ఏంటంటే ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే వీటి వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరుగుతాయి। ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగితే ఈ వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి। ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం పట్టించుకోవటం లేదు। మాకు పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేరు ప్రతిపక్షం వాళ్ళనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు। దీనికి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రజలు గద్దె దించడానికి ఓటు ద్వారా బుద్ధి చెప్తారు। ఆ కార్యక్రమాన్ని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి నిలబడుతుంది। థ్యాంక్ యూ సార్। రవి గారిని వారి జన్మదినం సందర్భంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపినాం। మరి ఈరోజు మల్లు రవి గారు ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు। రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఒక ముఖ్య భూమిక పోషిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంలో కృషిలో ఆయన ఒక ముఖ్య భూమిక ఉంటుంది। మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక మంచి వ్యక్తిని కలిసి శుభాకాంక్షలు తెలిపినాం, చాలా సంతోషం।